హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మా పాప ఫేవరెట్ చట్నీ అండి. తనకి చాలా ఇష్టం అన్నమాట. పుదీనా కొబ్బరి చట్నీ చాలా కమ్మగా ఉంటుందండి. పచ్చి కొబ్బరితో చేసుకుంటే ఈ చట్నీ చాలా బాగుంటుంది. సో మా పాప అయితే ప్రతిరోజు దోశకైనా రైస్కైనా చపాతీ దేనిలోకైనా ఈ చట్నీ కావాలంటుందన్నమాట. తన కోసమే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు తెచ్చి పెట్టుకుంటానండి రెడీగా. సో తన ఫేవరెట్ రెసిపీ కాబట్టి సో ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇలా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. నేను 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. తర్వాత మన స్పైసెస్కి తగ్గట్లుగా ఎండుమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అయితే ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. తర్వాత నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పుదీనా ఇలా లీవ్స్ వరకు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. మనం చట్నీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. మీరు ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్లెండ్ చేసుకోవాలండి. మరీ ఫైన్గా అయితే అస్సలు బాగుండదు. తర్వాత ఈ చట్నీని ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చి కరివేపాకు, తర్వాత 2 ఎండుమిర్చిలా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ పోపు మాడిపోకుండా చూసుకోండి. తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న చట్నీని కూడా వేసేసుకోవాలి. ఇదంతా బాగా మనము ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపులో బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం పచ్చి పుదీనా వేసాం కాబట్టి ఇలా ఒక్కసారి ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి పుదీనా కొబ్బరి చట్నీ రెడీ. సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది, తొందరగాను అయిపోతుంది. దానిపైన ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసుకుంటే మనం తినేటప్పుడు ఆనియన్స్ అనేది మనకు తగులుతూ ఉంటుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పుదీనా వేసేసి గార్నిష్ చేసుకుంటే టేస్టీ కొబ్బరి పుదీనా చట్నీ రెడీ. మా పాపకి చాలా ఇష్టం అండి. తను చాలా ఇష్టంగా తింటుంది. సో లంచ్ బాక్స్కి ఎక్కువగా కడుతూ ఉంటానన్నమాట. ఇలా చపాతీకైనా దోశకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. సో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.